నా పేరు మౌలి. మన జరిగిన ఆ ఇన్సిడెంట్స్ కి చాలా బాధాకరం. చనిపోయిన కుటుంబాలకి సానుభూతి తెలియజేస్తూ, సో మన దేశంలో ఫస్ట్ ఉగ్రవాదుల కంటే ఎక్కువగా మన దేశంలో రెండు నాలుకల ధోరణితో చాలా మంది ఉన్నారు. ఫస్ట్ అటువంటి వాళ్ళు అసలు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోతే ఇంకా చాలా మంచిది. ఉగ్రవాదం అనేది ఆటోమేటిక్ గా మన దగ్గర ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయకపోతే బయట ఉగ్రవాదులు మనలోకి రారు. అసలు మన దగ్గర సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చారు. నేను ఏ మతాలను ఎవరిని కించట్లేను. మన భారతదేశంలో అందరూ ఒకే విధంగా అందరూ బతుకుతున్నాము అన్నదమ్ముల్లాగా. ఇలా పుల్లలు పెట్టి మనల్ని మోదీ గారు మంచి పనులు చేస్తుంటే కూడా ఆయన అందరి కోసం చేస్తున్నాడు. మన భారతీయులు అందరి కోసం మంచి పనులు చేస్తున్నా కూడా కామెంట్లలో చూస్తాను, ఒక్కొక్కరు ఎన్నెన్ని మాట్లాడతారో తెలుసు. వీళ్ళందరికీ పుట్టగతులు కూడా ఉండవు. రానున్న రోజుల్లో మోడీ గారు భారతదేశం అనేది ఏంటి అనేది రానున్న రోజుల్లో చూడబోతున్నారు. ఒక్కొక్కరికి పగిలిపోవాలి. యుద్ధం అనేది అనివార్యము. యుద్ధం అనేది ఏదో రోజు జరుగుతుంది, కంపల్సరీ జరుగుతుంది. కానీ ప్రజలకి, సామాన్య ప్రజలకి అన్యాయం జరగకుండా మోదీ గారు చాలా ఉన్నతమైన మనసుతోటి ముందుకెళ్తున్నారు. మంచి పనులే చేస్తున్నారు. నేను మోదీ గారికి సపోర్ట్ చేస్తున్నాను. జై హింద్. నా పేరు ఆకుల రమేష్. గత కొన్ని రోజుల ముందు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్లో జరిగినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దమనకాండకు వాళ్ళు చేసినటువంటి ఈ భయంకరమైనటువంటి కార్యక్రమానికి మద్దతు ప్రకటించిన పాకిస్తాన్ కానీ, పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రమిస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి లీడర్లను మరియు వారికి సపోర్ట్ ఇస్తున్నటువంటి వాళ్ళను భారతదేశంలో తరిమి కొట్టాలి. పాకిస్తాన్ పై యుద్ధం చేయడానికి భారతదేశ ప్రధానమంత్రికి భారతీయులందరం సంపూర్ణ మద్దతు ప్రకటించాలి. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం అండి. ఈ సందర్భంగా ఇలా మాట్లాడాల్సి రావడం నిజంగా బాధగా ఉన్నప్పటికీ కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. భారతీయులందరూ కూడా ఒక్క త్రాటిపైకి రావాల్సినటువంటి సందర్భం ఇది. ముందుగా అందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నాను. దేశంలో ఉన్న ముష్కరులారా, దేశ ద్రోహులారా, దేశంలో ఉన్న ముష్కరులారా, ముందు మీరు ఈ దేశాన్ని విడనాడండి. ఇక నిజంగా ఈ దేశం నచ్చకపోతే ఈ దేశాన్ని విడనాడండి. లోపలుండి వెన్నుపోటు పొడిచేటువంటి తత్వాన్ని మార్చుకోండి. ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నా. భరత వీరలేవరా, దీక్ష భూని సాగరా, దేశమాత మేలు కోరి తిరుగుబాటు చేయరా. జై బోలో భారత్ మాతాకి. నా పేరు స్వామి, సిఐడిలో ఎస్ఐగా పనిచేస్తాను. ఈ పహల్గం దాడి అనేది చాలా దురదృష్టకరం. ఇలాంటి మత ఛాందసవాదుల మీద, మతం పేరు మీద జరిగేటువంటి ఉగ్రదాడి అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటివి అనేది దేశ భద్రతకి, దేశంలోని మత సామరస్యానికి ఒక గొడ్డలి పెట్టు లాంటిది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా అటువంటి ఉగ్రవాదులను ఏరివేయడానికి సర్వదా భారతదేశం మొత్తం ఏకమై అటువంటి ఉగ్రవాద చర్యల్ని ఖండించాలని కోరుకుంటున్నాను. జై హింద్. సో నిజంగా కూడా చాలా బాధాకరం అండి. నిజంగా మన భారతదేశంలోనే ఉంటూ పాకిస్తాన్కి సపోర్ట్ చేసి చెత్తనా కొడుకులారా, నిజంగా మారండ్రి. ఇక్కడ తినుకుంటూ, ఇక్కడ గాలి పీల్చుకుంటూ పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్న మీ అసొంటి చెత్తనా కొడుకుల్ని నిజంగా చెప్పుతో కొట్టినా కూడా సిగ్గురాదు. సో ఒకటి చెప్తున్నాను, మీకు వెళ్ళాలనిపిస్తే మీరు వెళ్ళి పాకిస్తాన్లో ఉండండి. అంతేగాని ఇక్కడ ఇక్కడ పుట్టి పెరిగి, ఇక్కడ భోజనం చేసి, ఇక్కడ గాలి పీల్చుతూ నిజంగా పాకిస్తాన్ జిందాబాద్ అంటే మీ అసొంటి దరిద్రాన్ని నిజంగా కాల్చి చంపినా కూడా పాపం లేదు. నా పేరు బి కొండారెడ్డి. జై భారత్, జై భారత్, సేవ్ ఇండియా. భారత్ మాతాకి జై.